పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 1వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, ఈ రోజున దేవాతి దేవుడు మనలందరితో కూడా మరియ తల్లితో కలిసి ఆనందించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులందరూ ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్న వాళ్ళందరూ నాతో పాటు దేవునికి స్తోత్రం తెలియపరుస్తామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆనందంతో దేవునికి స్తోత్రములు సమర్పిస్తామో, మరియ తల్లి తన స్తుతి గీతంలో పాడుతుంది ఏమంట? ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలు తరతరముల వరకు ఉంటాయంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజున మరియ తల్లి యొక్క స్తోత్ర గీతాన్ని, జకరియా గారి యొక్క ప్రవచనాన్ని, ఈ రెండిటిని దగ్గర చేసి మనము ధ్యానించుకుందాం. మొదటిగా మరియ తల్లి యొక్క స్తోత్ర గీతం. ఎందుకు మరియ తల్లి స్తోత్ర గీతం పాడుతుంది, లేదా స్తుతిస్తుంది, లేదా ప్రార్థిస్తుంది అంటే, దేవుడు ఆమె యొక్క జీవితంలో చేసిన అనేక మేలులను బట్టి. ఏంటి అనేక మేలులు అంటే? ప్రభు దర్శనం, ప్రభు స్వరం వినటం, దూత ద్వారా సందేశాన్ని వినిపించటం, ఆ లోకరక్షకుడికి నీవే తల్లి కావటం, ఆ లోకరక్షకుణ్ణి ఆ తల్లి స్వీకరించటం, 3 మాసాలు మోస్తున్నటువంటి ఆ రక్షకుణ్ణి ఎలిజబెత్ అమ్మకు పరిచయం చేయడం, ఎలిజబెత్ అమ్మ యొక్క గర్భంలో ఉన్నటువంటి 6 మాసాల యోహాను ఇద్దరు ఆడుకోవడం, ఆనందంతో గంతులు వేయటం, ఈ విధముగా ఊహించని కార్యాలన్నీ కూడా మరియ తల్లి జీవితంలో జరిగాయి. అందుకే ఆ తల్లి ఆనందంతో దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తుంది. ఏమంటుంది వాక్యం చూస్తున్నాం. లూకా సువిశేషం 1:46లో, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులను బట్టి మనం స్తోత్రాలు సమర్పించాలి. ఆనందంగా ఉండాలి. హృదయం నుంచి ఆనందం రావాలి. ఆత్మలో మనం సంతోషంగా ఉండాలి. అంతేకాని ఏయో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఏదో శారీరకంగా 4 డబ్బులు వచ్చాయి, సూపర్, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నేను బాగా సంపాదిస్తున్నాను. కొద్దిసేపు ఆనందం కొద్ది రోజులే ఉంటుంది ప్రియ బిడ్డలారా. ఎంత చెప్పినా మనం అక్కడే ఉంటాం. ఆ అనుభూతిని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. మరియ తల్లి అనుభవించింది కాబట్టి హృదయపూర్వకంగా ఆమె ఆనందిస్తుంది. ప్రియ బిడ్డలారా, మన యొక్క ఆనందం అంతా క్షణిక ఆనందం. ఒక్క నిమిషము ఆనందిస్తాం, ఒక్క నిమిషం కోప్పడతాం, ఒక్క నిమిషం బాధపడతాం, ఒక్క నిమిషం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, ఇంకొక నిమిషం డిప్రెషన్లో పోతూ ఉంటాం, ఇంకొక నిమిషం గొడవలు పడతాం, నాది నీది మనది అనుకుంటా. కాబట్టి మన ఆనందం హృదయపూర్వకంగా రావటం లేదు, మనస్ఫూర్తిగా రావటం లేదు, ఆత్మానుసారంగా మనము ఆనందించలేకపోతున్నాం. కానీ మరియ తల్లి అలా కాదు. ఏమంటుందంట? నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా ఆత్మ ఆయన యందు ఆనందించుచున్నది. ఎందుకు? ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి. నీ జీవితంలో దేవాతి దేవుడు అనేకమైనటువంటి మేలులు చేస్తున్నాడు.
కను గ్రహించక ఇది నా కష్టార్జితం, ఇది నాది, దీన్ని సంపాదించుకున్నాను అనే క్షణికమైన ఆనందంలో నువ్వు పడిపోతూ దేవునికి దూరం అవుతూ ఉన్నావు. ఎంత చెప్పినా కానీ మనం ఈ లోకంలో పడిపోతున్నాం. వాళ్ళకేం తెలుసులే అని బోధకుల యొక్క మాటలను పెడచెవిన పెడుతూ ఉన్నాం. మనందరము దారి తప్పిపోతూ ఉన్నాం. దెబ్బ తాకినప్పుడు సామీ అనుకుంటా ప్రార్థనకి వస్తూ ఉన్నాం. దేవుడు మెచ్చుతాడు అలాంటి జీవితాన్ని? మెచ్చడు. దేవుని ప్రియ బిడ్డలారా, మరియ తల్లి ఏదైనా ప్రభువు కోసమే, కష్టమైన, నష్టమైన, సంతోషమైన, బాధైన, దుఃఖమైన, ఆనందమైన ఏదైనా నా జీవితంలోనికి రానివ్వు, నాకు ఆయన ఉన్నాడు, ఆయన చిత్తం నా జీవితంలో జరుగునుగాక అన్నది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మీద భారం వేసింది. మౌనంగా మనన చేయను, మన తర్వాత చదువుకుంటాం లూకాలో. కాబట్టి అంత గొప్ప పుణ్యశ్రీ ఈ రోజున స్త్రీలందరికీ ఆదర్శమూర్తిగా ఉంటుంది. అందుకే ఆమె హృదయం ఏమవుతుందంట? ఆనందిస్తుంది అని స్తోత్ర గీతం పాడుతుంది దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే కీర్తన 103:1 మనం చూస్తే, ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ప్రభువునందు ఆనందించుము అంటున్నారు. ఎందుకంటున్నారు ఆ మాట? ఆత్మమా ప్రభువునందు స్తుతించుము. ఎందుకు అంటే ఆయన అనేక మేలులు ఆ కీర్తనకారు దావీదు యొక్క జీవితంలో చేశాడు. కాబట్టి ఆత్మమా ప్రభువుని నాలోని ప్రతి అణువా ఆయన్ని ఆరాధించు అని కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, 135 కీర్తన అంతా కూడా ప్రభువుకి స్తుతి. ఆయన ప్రేమామయుడు, ఆయన జీవితాన్ని ఇచ్చాడు, ఆయన కాపరి, ఆయన రక్షకుడు. కాబట్టే నీకు స్తుతులు కలుగునుగాక. ప్రేమామయుడా నీకు వందనమని 135 కీర్తన దావీదు మహారాజు చాలా చక్కగా ప్రతి మాటకు ఆయన దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడు ఆయన్ని ప్రేమించాడు. కాబట్టి స్తుతులను, స్తోత్రాలను సమర్పిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, లూకాసు విశేషము 1వ అధ్యాయంలో 48వ వచనాన్ని మనం చూస్తే, ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించి ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు అని ఉంటుంది. ప్రభువు చివరికి ఎవరికో ప్రసాదించాల్సినటువంటి లోకరక్షకుణ్ణి నాకు అందించాడు. నా దీనావస్థను చూశాడు, నా ప్రార్థనను విన్నాడు, నా యొక్క తగ్గింపు జీవితాన్ని ఆయన చూశాడు, నన్ను కనికరించాడు. అందుకే ఆ గొప్ప వరప్రసాదాన్ని నాకిచ్చాడు. కావుననే తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు అని ఆమె ఎలుగెత్తి ప్రభువునకు స్తోత్రం. ప్రభా, ఇంత భాగ్యమా? తరతరముల వారు నన్ను గుర్తుపెట్టుకునేలాగా నన్ను చేసావా? నీకు స్తోత్రం అయ్యా. ఏ పాటి దాననయ్యా నేను, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చా. ఈ భాగ్యాన్ని ఇవ్వటమే కాకుండా తరతరాల వారు కూడా ఈ గొప్పతనాన్ని గురించి మాట్లాడుకునే వరప్రసాదాన్ని ఈ జీవితానికి అందించావా అని ఆమె హృదయపూర్వకంగా ప్రభువుకి స్తోత్రములు సమర్పిస్తుంది. ప్రియ బిడ్డలారా, దేవుడు ఒక గొప్ప కార్యం మనలో చేసినప్పుడు దాన్ని మర్చిపోలేం. మనము చిన్న పనులలో సక్సెస్ పొందుకున్నప్పుడు ఎన్నిసార్లు చెప్తూ ఉంటాం, ఇది నేను చేశాను, నేను ఎట్ట కష్టపడ్డాను, ఈ విధంగా కష్టపడ్డాను, దీనివల్ల కష్టపడ్డాను, అందుకే నేను ఈ రోజున ఈ స్థానంలో ఉన్నాను అని ఎంత గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది మరియ తల్లి పూర్తిగా దేవుడి మీద ఆధారపడి దేవునితో సహవాసం చేసిన తల్లి ఇంకా ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించారో చూసారా? నీ కష్టం వల్లే నువ్వు ఎంతోమందికి పదే పదే చెప్తూ ఉంటావు. కానీ మరియ తల్లి నీ చిత్తమని ఒక్క మాటకు దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని అంట తరతరములు ఆమెను గుర్తుంచుకునేలాగున చేసావు. నీకు వందనాలయ్యా. బిడ్డలారా, అందుకే ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన నామానికి, ఆయన పవిత్రతకు మనము స్తుతులను, స్తోత్రాలను సమర్పిస్తున్నామా? కొంతమంది జీవితాల్లో వారికి తెలియకుండానే అద్భుతాలు, వాళ్ళకి తెలియకుండానే ఆశ్చర్య కార్యాలు. కానీ ఏమంటారంటే చాలా ఖర్చు పెట్టి నా జీవితాన్ని నేను సంపాదించుకున్నాను అనుకుంటారు. ఎన్నో ఖర్చు పెట్టామనుకుంటారు, అందుకే నేను బతికాను అనుకుంటారు. ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ ఆ ఖర్చు వెనక నిన్ను బతికించాలనే తపన ఎవరికి ఉంది? ఆయనకుంది.
నీవు భూమి మీద ఇంకా ఉండి నువ్వు మారు మనసు పొంది దేవుని తెలుసుకొని నేను నీకు ఈ ప్రాణం ఇచ్చాను, నా కోసం నిలబడు అని ఆయన మనకు ఆ జీవితాన్ని గుర్తించక ఎంతో ఖర్చు పెట్టి ప్రాణాన్ని కొనుక్కున్నాను లేదా సంపాదించుకున్నాను అనుకుంటా కాదు. ఆయన కనికరం నీలో ఉంది కాబట్టే దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనలో చేస్తూ ఉన్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. కానీ గుర్తించకుండా శారీరకంగా చూస్తున్నాం కాబట్టి శారీరకంగా మాట్లాడుకొని ఒక అడుగు దివ్య బలి పూజలో పాల్గొని పరిగెత్తి మన బతుకులు మనం బతుకుదాం అనుకుంటున్నాం. సరిపోదు. ఆలోచన చేయాలి ప్రియ బిడ్డలారా. ఈ జీవితంలో వాక్యాన్ని తెలియపరుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. దేవుడు అనేక మర్మాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మర్మాలు తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఇంత దూరంగా ఉన్నానా దేవునికి, ఇక ప్రజల్ని ఇంకా ఎప్పుడు ఇంత దగ్గరికి తీసుకురావాలని ఒక భయం వేస్తూ ఉంటుంది. ఎన్ని మర్మాలు తెలియపరుస్తున్నాడు దేవుడు. చిన్న జీవితమే, గురుత్వ జీవితం నాది, కానీ ఎన్ని మర్మాలు, ఈ మర్మాలన్నీ ప్రజలకు చెబుతూ ఉన్నప్పుడు వీళ్ళని ఇంకా ఎంత దగ్గరికి వాళ్ళని తీసుకొని రావాలి అనేది ఆలోచన చేస్తే భయం వేస్తూ ఉంటుంది. ప్రియ బిడ్డలారా, చూడండి, మరియ తల్లి అన్నీ గమనించి ఏమంటే ఆయన నామానికి ఎప్పుడైతే మనం పవిత్రతను, గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటామో ఆయన మన జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అన్ని మర్మాలు ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు బిడ్డలారా. అందుకే లూకా సువిశేషం 1వ అధ్యాయము 50వ వచనంలో ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును అంటున్నాడు. మరియ తల్లి ఉట్టిగా మాట్లాడట్లే. ఎంత అనుభూతి, ఎంత శ్రమ, ఎంత త్యాగం చేస్తే ఆ మాటలు మాట్లాడుతుంది హృదయపూర్వకంగా. ఆమె స్తుతులను, స్తోత్రాలను. ప్రభువు పట్ల భయభక్తులు గల వారికి తరతరముల వరకు ఆయన ఆశీర్వాదము ఉంటుందంట. ఆయన కనికరము, ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఎంతమంది మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉన్నాం? ఆలోచన చేద్దామా? ఫస్ట్గా తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. పిల్లలకు అది కూడా ఆ భయము లేదు, ఆ భక్తి లేదు. ఇక దీవెనలు మాత్రం అందరికీ రావాలి. ఎప్పటి వరకు మేమే కాదు, మా వంశం కాదు, దాని తర్వాత 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 వాళ్ళు కూడా మనం చూడం వాళ్ళని, కానీ వాళ్ళకు కూడా ఉండాలి ఆశ. కానీ గుడికి రండి అంటే రాం, జపం చెప్పండి అంటే చెప్పాం, పిల్లలారా ముందు కూర్చోండి అంటే ముందుకు రాము. కానీ తరతరముల వరకు ఏం కావాలి? తల్లిదండ్రులకు, పిల్లలకు, వాళ్ళకు ఆశీర్వాదాలు మాత్రం కావాలి. ప్రియ బిడ్డలారా, చూడండి, దేవుడు చేయాల్సినవి మనకు తెలియపరుస్తున్నప్పుడు మనం చెయ్యం, కానీ ఆశీర్వాదం మాత్రం ఆశిస్తాం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఉట్టిగానే ఒక గంట సేపు గుళ్ళోకి వచ్చి తర్వాత మనం పని చేసుకునేది కాదు. ప్రియ బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితం అంటే సంపూర్తిగా దేవునిలో కలిసిపోవటం, దేవునితో మనం ప్రయాణం చేయటం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం. అది క్రైస్తవ జీవితం. ప్రియ బిడ్డలారా, మరి అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ దేవునికి దగ్గర అవుతున్నామా అంటే మళ్ళీ ప్రశ్నార్థకం. మరియ తల్లి ఆ క్రైస్తవ జీవితాన్ని మోస్తుంది ఆమె గర్భంలో. ఆ క్రైస్తవ జీవితాన్ని మోస్తూ మనందరికీ ఆ తత్వాన్ని, ఆ రక్షకుని యొక్క తత్వాన్ని నేర్పిస్తూ ప్రభువుకి మనం ఎలా స్తోత్రాలు తెలియపరచాలో నేర్పిస్తుంది, తెలియచేస్తుంది. ప్రియ బిడ్డలారా, కాబట్టి ఆయన యందు భయము, భక్తి కలవారందరికీ కూడా ఆయన కనికరము, ఆయన ఆశీర్వాదం
తరతరముల వరకు ఉంటుంది అని వాక్యం మనకు నేర్పిస్తుంది. 53వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, ఆకలిగా ఉన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు తన సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియ తల్లి నేర్పిస్తున్నటువంటి మాట. ఆకలిగా ఉన్న వారిని సంతృప్తిపరుస్తాడంట. ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తారు. ఎందుకంటే డబ్బే వ్యామోహం, మాకు డబ్బులు ఉన్నాయి, మేము అన్నీ సంపాదించుకుంటామంటారు. అలాంటి వారికి ఏమి ఇయ్యాడు దేవుడు? పరలోక రాజ్యాన్ని ఇయ్యాడు. ఇది మాది, మేమే కష్టపడ్డాం, మేము ఎవరికి ఇవ్వం, మేమే ఉంచుకుంటాం అని ఆ ధనవంతులందరినీ కూడా దేవుడు ఎక్కడికి తీసుకురాడు? పరలోకానికి తీసుకురాడు. ఎందుకంటే ఇక్కడ వారి జీవితం దేవునికి దూరంగా ఉంది. కానీ ఆకలిగా ఉన్న వారిని దేవుడు చూసి వారికి అన్నం పెడతాడు. మరియ తల్లి చెప్తున్నటువంటి గొప్ప మాట. ప్రియ బిడ్డల, ఈ రోజున అనేక సందర్భాలలో మనము లోకానికి, ధనానికి, ఆస్తికి, పాస్తికి, బంగారానికి, ఇంకా రకరకాలుగా ఈ లోకానికి దాసులమైపోతున్నాం. ఎవరికి దాసులం కావాలి? మనం దేవునికి దాసులం కావాలి, కానీ లోకానికి దాసులం అవుతున్నాం. ఈ గొప్ప మాటలు చెప్పే వాళ్ళని చిన్న చూపు చూస్తున్నాం. కానీ ప్రియ బిడ్డలారా, ఈ గొప్ప మాటలు రేపొద్దున మన ఈ శరీరమును విడిచిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎందుకు పరలోకానికి మనం చేరలేకపోతున్నామా. ఎందుకంటే మనం ఈ లోకానికి ప్రాముఖ్యతనిచ్చాం కాబట్టి దేవుడు మనల్ని ఉట్టి చేతులతో నువ్వు అక్కడే ఉండు, నువ్వు నా దగ్గరికి అవసరం లేదా అంటాడు. మన జీవితాలను మార్చుకోలేకపోయినట్లయితే నీ ఆత్మ ఘోషిస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, సత్యం, వాస్తవం చేదుగా ఉంటుంది. సత్యం మనకు కోపాన్ని కలిగింపచేస్తుంది. కానీ సత్యమైన మాటలను తెలియపరచాల్సినటువంటి బాధ్యత. అందుకే మరియ తల్లి ఉట్టిగానే అనలేదు. 53 ఆకలిగా ఉన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. మరి బైబిల్ గ్రంథంలో అంతా మీరు చదవండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం కంటే సూది బెజ్జంలో నుంచి దూరిపోవటం మహాసులభు అంటాడు. ఇంకొక ప్రదేశంలో యవనస్తుని అడుగుతాడు ప్రభువు, నీ సంపదనంతటిని పేదలకు దానం చేసి నన్ను అనుసరించు, నువ్వు పరలోకంలో చేరుతావంటే వాడు అధిక సంపద కలవాడగుట చేత అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోయాను అంటాడు. ఈ విధంగా బైబిల్ మొత్తంలో మనం తిరిగేసినట్లయితే మాటలన్నీ వారు ఉట్టి చేతులతో వెళ్ళిపోతున్నారు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున మనకు ఆ పరిస్థితి రాకూడదు. వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనందరము కూడా ఆ వాక్యాన్ని తెలుసుకొని ఆ కనికరం గారి దేవునితో మనము కలిసి ప్రయాణం చేస్తూ మనకు తోచిన సహాయాన్ని మనం అందిస్తూ హృదయపూర్వకంగా, మళ్ళీ భయంతో కాదు, హృదయపూర్వకంగా మనం అందిస్తూ మనము ఆ నిత్య రాజ్యం వైపునకు ప్రయాణము చేయాలని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన కనికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. 55వ వచనం, లూకా 1:50. ఆయన కనికరాన్ని బట్టే మన కుటుంబాన్ని ఆయన చూస్తున్నాడు అంటే నీ గొప్పతనం కాదు. ఆయన కనికరం ద్వారా ఎవరినో పంపించి నీ సమస్యను తీర్చేస్తున్నాడు. ఆయన కనికరం ద్వారా ఆయన తెలివిని నీ మైండ్లో పెట్టి, లేదా ఆయన శక్తిని నీ శరీరంలో ఉంచి, ఆయన బలాన్ని నీ కండరాలలో ఉంచి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క శ్రమ నుంచి నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు, దుఃఖం నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడు, అప్పు నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తున్నాడు. కేవలం ఆయన కనికరమే. నువ్వు అనుకుంటున్నావు ఇది నా తెలివి, నా శక్తి, నా బలం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు బిడ్డలారా, ఆయన కనికరం బట్టి నీవు లబ్ధిని పొందుతున్నావు. మరియ తల్లి అది గమనించింది కాబట్టి, అయ్యా ఇదంతా నీ కనికరం, నీ కృప కాబట్టే నీకు స్తోత్రం. ఎందుకు? ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఈ శరీరాన్ని నువ్వు ఎన్నుకున్నావయ్యా అంటూ మరియ తల్లి స్తోత్ర గీతం పలుకుతూ ఉంది. ప్రియ బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తాం, యోహాను జననాన్ని చూస్తున్నాం. యోహాను జననాన్ని బట్టి జకరియా కూడా ప్రవచనాన్ని తెలియపరుస్తున్నాడు. లూకాసు విశేషము 1వ అధ్యాయము 67వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ బాలుని తండ్రి జకరియా పవిత్రాత్మపూరుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువుకు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. పవిత్ర ఆత్మతో నింపబడ్డాడు జకరియా.
అందుకే ఏమంటున్నాడంట, ప్రభువుకి ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. చూడండి ఎంత చక్కటి మాటలను జకరియా ప్రవశిస్తున్నాడు. 70వ వచనాన్ని మనం చూస్తే, తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే, ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. శత్రువుని తప్పించటానికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట, ఆయన రక్షకుని మనకు ప్రసాదించాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇదంతా కూడా జకరియా అనుభవించి అపవిత్రాత్మతో నింపబడి మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియ బిడ్డలారా, 76వ వచనం లూకా 1:76 మనం చూసినట్టయితే, కుమారా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు, ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు, పాప క్షమాపణ మూలమున రక్షకులని ప్రజలకు తెలియచేయుటకు ఆయన ముందుగా వెళ్ళుదువు. యోహానుని గురించి ప్రవచనం. మరి ఒక మాట, దేవుని ప్రియ బిడ్డలారా, నువ్వు మా కుటుంబంలో జన్మిస్తున్నావేమో, కానీ నీవు ప్రజల యొక్క బిడ్డల కోసం, ప్రజల యొక్క బిడ్డలను రక్షణలోనికి నడిపించడానికి, వారిని పాపం నుంచి విడుదల చేయటానికి నిన్ను దేవుడు మా కుటుంబంలో ఇచ్చాడు అనే గొప్ప వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు దయాహృదయుడు. ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనల్ని నడిపించును, అంధకారంలోను మరణపు నీడలోను ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును అని ఆ బాలుని ఉద్దేశించి, అంటే యోహానుని ఉద్దేశించి జకరియా పలుకుతాడు. ఈ రోజున మనలందరినీ ఉద్దేశించి కూడా జకరియా ఒక ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఇది గమనించినటువంటి మనం ఈ ప్రవచనాలన్నీ కూడా మన జీవితంలో కూడా, మన బిడ్డల జీవితంలో కూడా నెరవేరాలి అని కోరుకుందాం. ఆ ప్రభు యొక్క కనికరము, ఆ ప్రభు యొక్క ఆత్మ, ఆ ప్రభు యొక్క త్యాగమైనటువంటి జీవితము ద్వారా వచ్చు వరప్రసాదాలు అన్నీ కూడా నీకు నాకు ఒక ప్రవచనముగా, నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించడానికి జకరియా ప్రవచనం నీకు ఉపయోగపడునుగాక. అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మనము ఉపయోగపడు బిడ్డలముగా ఉండాలి. మనకిచ్చినటువంటి అందమైన జీవితాన్ని అనుభవిస్తూ, మనము దేనికోసం ఈ లోకంలోనికి వచ్చామో తెలుసుకుంటూ దానిని నెరవేర్చే బిడ్డలముగా నీవు నేను ఉండాలి. అప్పుడే దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని బాటలో, దేవుని మార్గంలో, దేవుని యొక్క అడుగులో అడుగు వేస్తూ నడిచే బిడ్డలముగా ఉండగలుగుతాం, రక్షింపబడతాం, తరతరముల వరకు మనము ఆశీర్వదింపబడతాం. మనం గమనించాలి, దేవుడు మనల్ని లోకానికి ఒక కుటుంబం ద్వారా తీసుకొని వచ్చాడంటే, నేను నా కర్తవ్యము, నా పని దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా నేనేం చేయాలి అనేది మనము ప్రశ్నించుకోవాలి. దాని ప్రకారంగా ముందుకు నడవాలి. ఈ రోజున ఒక కుటుంబంలో ఒక బిడ్డడు జన్మించినప్పుడు వాడు బడికి వెళ్ళే కొద్దీ, ఎదుగుతూ ఉండే కొద్దీ వాడి నిర్ణయం, భవిష్యత్తులో ఏం కావాలో నిర్ణయం తీసుకుంటున్నాడు. అదేవిధముగా దేవుడు ఈ జీవితాన్ని, ఈ శ్వాసను ఇచ్చినప్పుడు, ఈ శ్వాసను ఈ లోకంలో నా ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు గ్రహిస్తూ, అటు సమాజానికి ఇటు ఆధ్యాత్మికతకు మనము పోలి జీవించాలి అనేది గ్రహించాలి. అప్పుడే ప్రభు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నిటినీ, వాగ్దానాలన్నిటినీ మన జీవితంలో నెరవేరుస్తాడు. అటు మరియ తల్లి యొక్క వందన వచనం, ఇటు జకరియా కుటుంబంలో యోహాను జన్మించినప్పుడు జకరియా ఆత్మ ప్రేరుడై ప్రవచించినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా యోహాను జీవితంలో నెరవేరాయి. ఈ రోజున నీ జీవితంలో కూడా నెరవేరాలి అని ప్రత్యేక విధముగా వీరిద్దరిని మన మధ్యలో మనము జ్ఞాపకపరుచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? మహాపరిశుద్ధుడమైన దేవా, మరియ తల్లి యొక్క స్తోత్ర గీతం ద్వారా మేము తెలుసుకున్నటువంటి గొప్ప మాటలను మా జీవితంలో కూడా నీకు స్తోత్రములను హృదయపూర్వకముగా ఆనందముతో చెల్లించే భాగ్యమును మాకు అందించండి ప్రభా. మేము భయభక్తులతో, మేము మా బిడ్డలు నైనా మేమందరము విశ్వాసంలో భయభక్తులతో నీ మార్గంలో నడవటానికి నైనా మాకు ఆలోచనను దయచేయండి. తద్వారా తరతరముల వరకు మేము, మా కుటుంబాలు, మా వంశము దీవించబడులాగా మమ్మల్ని ముందుకు నడిపించండి. జకరియా యోహాను గారి యొక్క జీవితాన్ని ప్రవచిస్తూ పలికినటువంటి మాటలు మా జీవితంలో కూడా ప్రభువా, మేము మా గురించి తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా నైనా
నీ విలువలకు మేము ప్రాముఖ్యతనిచ్చి నీ విలువలలో మేము ప్రయాణం చేస్తూ నాయన నిలబడుతూ నాయన ఈ లోకమును తట్టుకొని నాయన నీ వైపునకు తిరిగి ముందుకు నడిచే భాగ్యమును మాకు ప్రసాదించండి. తద్వారా మేమందరము కూడా ఒకే కుటుంబముగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి మహిమపరచు భాగ్యమును మాకు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.